ఓకే. సో, ఐ థింక్ మనం ఏఐ టూల్స్‌లో ఫస్ట్ చాట్‌జీపీటీతో స్టార్ట్ చేసాం. సో, చాట్‌జీపీటీలో డిఫరెంట్ ఏఐ ప్రాంప్ట్స్ ఎట్లా ఇవ్వాలి, ప్రాంప్టింగ్ ఎట్లా ఇవ్వాలి, ప్రాపర్ ప్రాంప్టింగ్ అవన్నీ డిస్కస్ చేసాం. సో, ప్రాంప్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మీరు ఇచ్చే ప్రాంప్ట్ బట్టే మనకొచ్చే అవుట్‌పుట్ ఉంటుందని అర్థమైంది కదా! సో, డిఫరెంట్ ప్రాంప్టింగ్ ఇచ్చాం. బట్ ఈ ప్రాంప్టింగ్ ఐడియా లేనప్పుడు మనం ఈవెన్ మెటా ప్రాంప్టింగ్ గురించి డిస్కస్ చేసాం. సో, మెటా ప్రాంప్టింగ్ ఏంటంటే మనమే చాట్‌జీపీటీనే క్వెషన్ అడుగుతాం. దీనికి ఎలా ప్రాంప్టింగ్ ఇవ్వాలని. సో, దాని బేస్‌లో అది సజెస్ట్ చేస్తుంది. సో, అప్పుడు మనం ప్రాంప్టింగ్ ఇస్తాం. అంటే ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఏ ప్రాంప్ట్, ఏ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇవ్వాలి అనేది క్లారిటీ ఇస్తుంది. అండ్ ఆల్సో టోన్స్ మనం డిస్కస్ చేసాం కదా! సో, టోన్స్ అనేది కూడా మోర్ ఇంపార్టెంట్. అండ్ దెన్ వి ఆల్సో డిస్కస్డ్ ఫ్రీ అండ్ పెయిడ్ వెర్షన్. సో, చాట్‌జీపీటీలో పెయిడ్ వెర్షన్ వాడితే ఫీచర్స్ ఏంది అనేది మనం డిస్కస్ చేసాం. సో, even recentగా again, today only I just opened and then I saw that multiple latest again updates. We'll see that. Okay. మనం అగైన్ చాట్‌జీపీటీని మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం ఏం డిస్కస్ చేసాం ఇక్కడ. సో, పెయిడ్ వెర్షన్‌లో ఈవెన్ మన ఓన్ జీపీటీని ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ఇవి కూడా డిస్కస్ చేసాం కదా! యాహ్! ఓకే. సో, ఆఫ్టర్ థట్ వి స్టార్టెడ్ గామా ప్రజెంటేషన్ కోసం. సో, గామా ఈజ్ ఏ పవర్‌ఫుల్ టూల్. గామా డాట్ యాప్. సో, ఇది డిస్కస్ చేసాం. అంటే ఇది ఎలా క్రియేట్ చేయాలి. సో, ఇవి చూసాం మనం. సో, రైట్. సో, గామా డాట్ యాప్ ఐ థింక్ ఎవ్రీవన్ యూజ్డ్, రైట్? సో, గామా ప్రజెంటేషన్స్‌కి నాట్ ఆడిబుల్. సో, మై వాయిస్ నాట్ ఆడిబుల్. సో, అను ఈస్ సేయింగ్, కెన్ యూ కన్ఫర్మ్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్ ఆర్ నాట్ ఆడిబుల్? ఆడిబుల్ అండ్ క్లియర్. ఓకే. సో, అను గారు చెక్ చేయండి మీ సైడ్ నుంచి. యాహ్! సో, గామా చాలా పవర్‌ఫుల్ ఏఐ టూలు. మనం ప్రజెంటేషన్ చేయడానికి యూజ్ చేసాం. ఈవెన్ సునో కూడా యూజ్ చేసాం. సునో ఫర్ ఆడియో, రైట్? సో, సాంగ్ క్రియేషన్స్ ఎట్లా చేయొచ్చు, డిఫరెంట్ వేస్‌లో డిస్కస్ చేసాం. సాంగ్ క్రియేషన్ సునోలో డైరెక్ట్‌గా ఎట్లా ఇవ్వచ్చు, లేదా కస్టమైజ్డ్ చేయాలంటే లైక్ చాట్‌జీపీటీ నుంచి సాంగ్ క్రియేట్ చేసి దాన్ని ఎలా సాంగ్ క్రియేట్ చేయొచ్చు. అంటే చాట్‌జీపీటీలో సాంగ్‌ని రాసుకొని, రాసిన సాంగ్‌ని సునోలో ఇచ్చి ఎట్లా క్రియేట్ చేయొచ్చు, కస్టమైజ్డ్ డిస్కస్ చేసాం. సో, గామా యాప్ ప్రజెంటేషన్స్ అండ్ పీపీటీ కోసం. సో, మనం ఒక ఆప్షన్ మాత్రమే డిస్కస్ చేసాం. క్రియేట్ న్యూ. సో, ఇక్కడ జనరేట్ ఆప్షన్ డిస్కస్ చేసాం కదా! సో, జనరేట్ అంటే మనం ఒక టాపిక్ ఇస్తున్నాం. ఆ టాపిక్ బేస్ చేసుకొని పీపీటీ క్రియేట్ చేస్తాం. ప్రజెంటేషన్ క్రియేట్ చేస్తాం. ఇది మోర్ పాపులర్ ఆప్షను. ఎందుకంటే జస్ట్ మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకొని క్రియేట్ చేయడం. నేను ఇంకా థాంక్ యూ నోట్ ఇవ్వమని కూడా చెప్పాను ఫస్ట్. సో, థాంక్ యూ నోట్ ఇస్తే లాస్ట్ ప్రజెంటేషన్‌లో లాస్ట్ పేజు థాంక్ యూ నోట్ ఇస్తుంది. తర్వాత పేస్ట్ ఇన్ టెక్స్ట్. సో, పేస్ట్ ఇన్ టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆల్రెడీ చాట్‌జీపీటీలో ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఒక టాపిక్ గురించి ఆ టాపిక్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తారు. సో, పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చిన కంటెంట్ బేస్ చేసుకొని ప్రజెంటేషన్ ఇస్తది. ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్. సో, ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్‌ని మీరు ఇంపోర్ట్ చేస్తారు. ఆర్ ఒక యూఆర్ఎల్ ఇస్తారు. యూఆర్ఎల్ బేస్ చేసుకొని అంటే ఒక వెబ్‌సైట్ ఇచ్చి ఆ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ రీడ్ చేసి పీపీటీ క్రియేట్ చేయమనడం. సో, ఇది చాలా యూజ్‌ఫుల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ ఉంది. దాని గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఎవరికన్నా. సో, దాన్ని ఒక ప్రజెంటేషన్ చేస్తే చాలా ఈజీ ఉంటుంది. సో, అదేంటి జస్ట్ ఆ యూఆర్ఎల్ ఎక్కడిచ్చేసి ప్రజెంటేషన్ చేపించి ఆ ప్రజెంటేషన్‌ని మనం ప్రెజెంట్ చేయడం. అంటే అది ఇచ్చిన పీపీటీని మనం ప్రెజెంట్ చేయడం. సో, ఇలా 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.
బట్ దీంట్లో క్రియేట్ చేయడం ఈజీ, ఎడిటింగ్ ఎట్లా? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 టెంప్లెట్స్ క్రియేట్ చేశాను, లేదా 5 పీపీటీస్ క్రియేట్ చేశాను, 5 ప్రజెంటేషన్లో 5 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత మేబీ నాకు ఒకటి డిలీట్ చేయాలి, లేదా ఇంకొకటి యాడ్ చేయాలి, లేదా ఆ ఇమేజ్ నాకు నచ్చలేదు, అవి ఎట్లా ఎడిట్ చేయాలంటే టెక్స్ట్ నచ్చలేదు, టెక్స్ట్ మోడిఫై చేయాలి, లేకుంటే అది ఇచ్చిన ఫార్మాట్ నచ్చలేదు, దాన్ని బుల్లెట్స్గా మార్చాలి, లేదా నెంబర్స్గా మార్చాలి, సంథింగ్ డిఫరెంట్ వేలో నేను చేయాలి. సో దానికి ఎడిటింగ్ కూడా మనకు రావాలి, ఎలా ఎడిట్ చేయాలి అనేది. సో జనరేట్లో పాపులర్ ఆప్షన్ ఇది చూసాము, బట్ నేను బ్యాక్ ఎండ్లో ఏపీఐ యూజ్ చేసి ఏఐ టూల్స్ లైక్ జీపీటీ టూల్స్ కనెక్ట్ అవుతుందని చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరేట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు ప్రజెంటేషన్, వెబ్ పేజెస్, డాక్యుమెంట్, సోషల్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనుకోండి. సో డాక్యుమెంట్ చేయడం లైక్ ప్రజెంటేషన్ డిఫాల్ట్ వన్. సో ఇది మనం యూజ్ చేసాం. సో డిఫాల్ట్గా 8 కార్డ్స్ అని ఉంటుంది. సో కార్డ్స్ ఇవి. సో ప్రీ అండ్ పెయిడ్ వర్షన్కి డిఫరెన్స్ కూడా నేను చెప్పాను. సో దిస్ ఈస్ ద ప్రో వర్షన్. సో ప్రో వర్షన్కి ఆల్మోస్ట్ 60 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్ యూ కెన్ క్రియేట్. బట్ ఫ్రీ వర్షన్లో మ్యాక్సిమం 8 అలా ఉంటుంది. సో క్రియేట్ న్యూ అండ్ దెన్ పాపులర్ 8 కార్డ్స్ ఇప్పుడు యాడ్ చేయొచ్చు, లైక్ 9, 10, రైట్, 11 కార్డ్స్ అంటే లైక్ పేజెస్ లా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఒక 2 పేజెస్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. ఎగ్జాంపుల్ నేను ఓకే లెట్స్ ఏ క్రియేట్, నేను గామా గురించి ఒక పీపీటీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కదా. సో క్రియేట్ ఏ పీపీటీ or create a presentation, PPT, whatever, okay, on gamma.app. So how many pages? 2 pages. So 2 pages of document నేను క్రియేట్ చేస్తున్నా. జనరేట్ అవుట్లైన్. సో ఓన్లీ 2 పేజెస్ డాక్యుమెంట్. ఫస్ట్ మనకు అవుట్లైన్ ఇచ్చింది, ఇంట్రొడక్షన్ టు gamma.app అండ్ కీ ఫీచర్స్ ఆఫ్ gamma.app. సో 2 కార్డ్స్ ఇచ్చేది. సో 2 కార్డ్స్ అంటే 2 పేజెస్. నేను ఇప్పుడు జనరేట్లోకి వెళ్తున్నాను. సో generate is nothing but it will generate this 2 pages. Generate. ఇక్కడ మీరు చూడొచ్చు యాడ్ కార్డ్ ఆప్షన్ ఉంది. బట్ ఓకే నేను జనరేట్ చేసిన తర్వాత ఎట్లా ఎడిట్ చేయాలో చూద్దాం. ఓకే సో ఇది 2 పేజెస్. బట్ ఇప్పుడు ఇక్కడ మీకు ఈ పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ చేంజ్ చేయాలి. సో టెక్స్ట్ని ఎట్లా చేంజ్ చేయొచ్చు? సో మల్టిపుల్ ఆప్షన్స్. ఒక యాడ్ అంటే నేను ఒక 2 పేజెస్ ఉంది, ఇంకొక పేజ్ని యాడ్ చేయాలి. సో ఇంకో పేజ్ ఎట్లా యాడ్ చేయొచ్చు? లేకుంటే నేను ఈ పేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్ని సెకండ్ పేజ్గా, సెకండ్ పేజ్ని ఫస్ట్ పేజ్గా మార్చాలి, లేదంటే 5th పేజ్ని ఇన్ బిట్వీన్లో 3rd పేజ్ తర్వాతకి తీసుకురావాలి. సో అది ఎట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అంటే లైక్ పేజెస్ని ఎక్స్చేంజ్ చేయడం, నాకు సెకండ్ పేజ్ నుంచి 5th పేజ్కి, 5th పేజ్ నుంచి ఫస్ట్ పేజ్కి అలా. ఇంకొక ఆప్షన్ ఏంటంటే యాడ్ చార్ట్, లైక్ చార్ట్స్ యాడ్ చేయడం, డయాగ్రామ్స్ యాడ్ చేయడం, లేకుంటే ఇది ఈ ప్రజెంటేషన్ని ఓన్లీ ఈ ప్రజెంటేషన్ ఐదర్ లింక్ తీసుకొని, లేదంటే ఎంబెడెడ్ అంటే మీకు కోడింగ్ అని ఐడియా ఉంటే మీరు రాసే బ్లాగ్లో బ్యాక్గ్రౌండ్లో ఆ బ్లాగ్లో పీపీటీ కనిపించాలి. సో ఆ పీపీటీని మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కోడ్ ఈవెన్ ఎంబెడ్ చేయొచ్చు. సో ఇవి డిఫరెంట్ ఆప్షన్స్. లేదా థీమ్స్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇది థీమ్ ఉంది, ఈ థీమ్ నాకు నచ్చలేదు, ఈ థీమ్ చేంజ్ చేయాలి. లేకుంటే ఏఐతోనే నేను
మేబీ ఎడిట్ చేయాలి డిఫరెంట్, అంటే నాకు ఈ కంటెంట్ నచ్చలేదు, మేబీ సింపుల్ కంటెంట్ కావాలి. సో సింపుల్ కంటెంట్ ఎలా ఇస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి. ప్రజెంటేషన్లో నాకు అన్ని పేజెస్ డిస్ప్లే అవసరం లేదు, ఓన్లీ నేను జస్ట్ స్పాట్లైట్ చేయాలి ఓన్లీ స్పెసిఫిక్ లైన్స్ని. ఈ డిఫరెంట్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ మోస్ట్లీ మనం 6 ఆప్షన్స్ రెగ్యులర్గా వాడతాం. ఒకటి యాడ్ కార్డు లేదా డిలీట్ కార్డు. అండ్ పేజెస్ ఎక్స్చేంజ్ చేయడం. సింపుల్గా మనం ఏమంటామంటే డ్రాగ్ అండ్ డ్రాప్. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు ఇక్కడ, పేజెస్ ఎక్స్చేంజ్ చేసేది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ యాడ్ చార్ట్స్, డయాగ్రామ్స్ అండ్ ఎంబెడ్స్. ఫోర్త్ ఆప్షన్ ఏమో చేంజ్ ద థీమ్. సో థీమ్ని ఎట్లా చేంజ్ చేయాలి. ఫిఫ్త్ ఆప్షన్ ఎడిట్ విత్ ఏఐ. సిక్స్త్ ఆప్షన్ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి థీమ్. అండ్ ఇంకా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో షేర్ అండ్ ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు, దీన్ని షేర్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ ఆప్షన్ మీరు యాడ్ కార్డ్. సో యాడ్ కార్డ్ ఎవరైనా ట్రై చేస్తారా. ఇప్పుడు ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి, ఇంకో కార్డ్ యాడ్ చేయాలి దీనికి. ఎవరైనా ట్రై చేశారా అది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 2 పేజెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంది, బట్ ఇంకో కొత్త పేజ్ యాడ్ చేయాలంటే ఎట్లా చేయాలని యాడ్ చేశారు ఎవరైనా. ఎనీవన్ ట్రైడ్. నో. ఓకే. సో మీకు డిఫరెంట్ ఆప్షన్స్. ఫస్ట్ ఎడిటింగ్ చేయాలంటే ఇక్కడ దీనిపైన చూడండి, ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ పేజ్ పైన క్లిక్ చేయండి. ఈ పేజ్ పైన క్లిక్ చేస్తే కొంచెం ఇదిగోండి, ఇక్కడ పేజ్ పైన క్లిక్ చేసినప్పుడు సమ్వేర్ మీకు డాట్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది, నాకు ఈ టెక్స్ట్ నచ్చలేదు, ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ లైన్ ఎనేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గామా డాట్ యాప్ అనేది నచ్చలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ గామా అని కావాలి. సో యూ కెన్ రిమూవ్ ఇట్ లైక్ దిస్. అంటే ఏ లైన్స్ దగ్గర మీరు మాడిఫై చేయాలి అనుకుంటే ఆ లైన్స్ దగ్గర 3 డాట్స్, జస్ట్ మీరు ఇట్లా కర్సర్ని హైలైట్ చేస్తే చాలు, అక్కడ ఈ 3 డాట్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో 3 డాట్స్ పైన క్లిక్ చేసినప్పుడు మీరు ఏదైనా కంటెంట్ టెక్స్ట్ మాడిఫై చేయాలన్నా, దీన్ని లైక్ ఈ టెక్స్ట్ స్టైల్ మార్చాలన్నా, లైక్ నాకు బోల్డ్ కావాలి చూడండి, ఈ లైన్స్ బోల్డ్లోకి వచ్చాయి. ఆర్ నేను ఓన్లీ ఈ టెక్స్ట్ లైన్స్ని అండర్లైన్లో పెట్టాలనుకుంటున్నాను, యూ కెన్ అండర్లైన్ దిస్. అర్థమైందా. సో ఈ పర్టికులర్ లైన్స్ని ఎడిట్ చేయాలి అనుకుంటే జస్ట్ మీరు దానిపైన ఇట్లా టచ్ చేస్తే చాలు, మీకు డిఫాల్ట్గా 3 డాట్స్ వస్తాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఈవెన్ మీరు ఈ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలన్నా కూడా చేంజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ని మాత్రం ఈ కలర్లో పెట్టాలనుకుంటాను. సిరీస్. సో ఈ లైన్స్ నాకు ఈ టెక్స్ట్ కలర్ మార్చాలంటే కలర్ యూ కెన్ చేంజ్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ కలర్ చేంజ్ చేశాను, యూ కెన్ సీ దిస్. ఆర్ నాకు ఒక న్యూ పేజ్ యాడ్ చేయాలి, ఇది న్యూ పేజ్. సో యాడ్ న్యూ. సో న్యూ పేజ్ యాడ్ అయింది చూడండి, న్యూ పేజ్ యాడ్ అయింది. సో ఈ పేజ్ తర్వాత ఇంకో పేజ్ యాడ్ న్యూ. ఇలా మల్టిపుల్ పేజెస్ కూడా యాడ్ చేయొచ్చు, మల్టిపుల్ పేజెస్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు, యాడ్ టెంప్లెట్. మీరు ఏమైనా టెంప్లెట్ క్రియేట్ చేయాలంటే సపరేట్ టెంప్లెట్, లేదా నాకు ఈ పేజ్ని కంప్లీట్గా నాకు ఈ పేజ్లోనే నేను ఈవెన్ విత్ ఎడిట్ విత్ ఎడిట్ చేయాలి సంథింగ్. ఇక్కడ మీరు ఒక ఆప్షన్ చూడొచ్చు, 1 minute ఇక్కడ చూపిస్తాను. సో ఈ ఆప్షన్ చూస్తే ఎడిట్ విత్ ఏఐ ఇక్కడ ఉంది కదా, స్టార్స్ లైక్ ఇది ఎడిట్ విత్ ఏఐ. సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పేజ్ నచ్చలేదు, ఈ పేజ్లో ఎలా ఉంది. సో ఏఐ కంటెంట్ జనరేషను, ఫ్లెక్సిబుల్ కార్డ్ సిస్టము, 1 click రీడిజైన్, రియల్ టైమ్ కొలాబరేషన్. సో ఇలా ప్రాపర్ ఉంది, బట్ నాకు నచ్చలేదు, అజమ్ నాకు నచ్చలేదు ఇది. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ పిరమిడ్ స్టైల్ నుంచి తీసేసి, ఓకే, పిరమిడ్ స్టైల్ నుంచి తీసేసి
నాకు ఇది బుల్లెట్ పాయింట్స్ లాగా కావాలి. సో ఇక్కడ మీరు ఏఐ పైన క్లిక్ చేస్తే ఎడిట్ కార్డ్ విత్ ఏఐలో ఇఫ్ యూ గో డౌన్ దెన్ యూ కెన్ సీ డిఫరెంట్ ఆప్షన్స్. అండ్ ఇది బ్రేక్ ఇంటూ బుల్లెట్ పాయింట్స్. సో ఈ పిరమిడ్ స్టైల్ తీసేసి బుల్లెట్ పాయింట్స్ని ఇస్తుంది. సీ దిస్. అంటే ఇంతకు ముందు ఉన్న ఇమేజ్ బాగాలేదంటే బాగుంది. అంటే నేను ఫీచర్స్ ఎలా ఉన్నాయనేది మనం చూస్తున్నాం. సో నాకు సింపుల్గా ఉండాలి, టెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్లో ఉండాలి. సో ఈ ఏఐ ఆప్షన్ యూజ్ చేసి మీరు అవి చేంజ్ చేయొచ్చు. సి ఎడిట్ విత్ ఏఐ. ఓకే, ఎడిట్ విత్ ఏఐ. నేను ఇంకొంచెం ఇంప్రూవ్ రైటింగ్ అడుగుతున్నాను. ఈ పేజ్లో నాకు కొంచెం నచ్చలేదు. ఇంప్రూవ్ రైటింగ్ అంటే దీనిపైన క్లిక్ చేస్తే ఇట్ విల్ ఇంప్రూవ్ రైటింగ్ యాజ్ వెల్. సీ దిస్. ఇంతకుముందు షార్ట్గా ఓన్లీ జస్ట్ 2 లైన్స్ ఉండే, ఇప్పుడు అది 1 2 3 4 బట్ కొంచెం యాడ్ చేసి ఇంకా కంటెంట్ని ఇంప్రూవ్ చేసింది. స్పెల్లింగ్స్, గ్రామర్ అది డిఫాల్ట్గా బాగానే ఉంటుంది. సో అదేం మీరు అవసరం లేదు. బట్ ఇంకొంచెం లాంగ్ కావాలి టెక్స్ట్, లేదా షార్ట్ కావాలి, లేదా ఇంకా సింప్లిఫై లాంగ్వేజ్లో కావాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ సింప్లిఫై లాంగ్వేజ్. వెరీ సింపుల్ సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో ఇస్తుంది. చాలా సింపుల్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఇస్తుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అంటే లైక్ బుల్లెట్ పాయింట్స్ కాకుండా బ్రేక్ ఇంటూ డిఫరెంట్ సెషన్స్ అని ఇచ్చాను అనుకోండి. సో డిఫరెంట్ సెషన్స్గా స్ప్లిట్ అవుతుంది. సి 1 2 3 4 సెషన్స్ అయిపోయింది. బుల్లెట్ పాయింట్ లాగా లేదు, 4 డిఫరెంట్ సెషన్స్లా తయారైంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సెషన్ యాడ్ చేయాలి. సో యాడ్ ఐటమ్, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ప్లస్ సింబల్. యాడ్ ఐటమ్ క్లిక్ చేస్తే ఇంకొక సెషన్ కూడా యాడ్ చేయొచ్చు. దీంట్లోనే ఈ పేజ్లోనే ఇంకో సెషన్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నా యాడింగ్ న్యూ పేజ్ సంథింగ్, నేను ఇలా రాసాను. ఇంకో పేజ్ మల్టిపుల్ పేజెస్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పేజ్ నచ్చలేదు అంటే ఈ సెషన్స్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసిన సెషన్ నచ్చలేదు. సో 3 డాట్స్ పైన క్లిక్ చేస్తాం. దెర్ ఇస్ ఎ డిలీట్ ఆప్షన్. సి డిలీట్. గెటింగ్ మై పాయింట్. సో మీరు కంటెంట్ని యాడ్ చేయొచ్చు, కంటెంట్ని డిలీట్ చేయొచ్చు. కంటెంట్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో, టెక్స్ట్ ఫార్మాట్స్లో, కలర్స్లో మార్చుకోవచ్చు. అండ్ డిఫరెంట్ వేస్లో ఈ ఏఐ ఎడిట్ విత్ ఏఐ ఆప్షన్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కంటెంట్నే మళ్ళీ మీకు ఇంకా కొంచెం పెద్దగా కావాలన్నా అంటే లైక్ ఎలాబొరేట్ చేసి ఏమన్నా ఇస్తుంది, లేకుంటే షార్ట్లో ఏమన్నా ఇస్తుంది. సెషన్స్గా డివైడ్ చేయమన్నా చేస్తుంది, అండ్ నార్మల్గా ట్రయాంగిల్ ఫార్మాట్లో ఉండమన్నా అంటే జస్ట్ డిఫాల్ట్ ఆప్షన్స్లో ఉండాలన్నా తీసుకోవచ్చు. మేక్ దిస్ మోర్ విజువల్. సి ఇక్కడ మీకు యాడ్ ఇమేజ్ని యాడ్ చేయొచ్చు, రీప్లేస్ ఇమేజ్ చేయొచ్చు. యాడ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే సైడ్గా మీకు ఇమేజ్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఒక ఇమేజ్ని యాడ్ చేసింది. ఇమేజ్ అంటే ఫస్ట్ టైం మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేయాలి అనే ఇమేజ్ని తీసుకొచ్చింది. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ కదా, ఇమేజ్ బేస్ చేసుకుంటే ఇమేజ్ ఉంటే క్లియర్గా ఉంటుంది. సో క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనే ఇమేజ్ని యాడ్ చేస్తున్నాయి. మల్టిపుల్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ నచ్చలేదు, థీమే మార్చాలి. సో ఈ థీమ్ నచ్చలేదు అనుకోండి, థీమ్స్లోకి వెళ్ళాలి మీరు. సో థీమ్స్ మీకు ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో కార్డ్ టెంప్లెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్లాంక్ కార్డ్ తీసుకోవాలి, లేదా ఇమేజ్ లాగా ఇమేజ్ విత్ ఇమేజ్ అండ్ టెక్స్ట్తో ఉండాలి, టెక్స్ట్ అండ్ ఇమేజ్.
ఈ ఫార్మాట్లో చేంజ్ చేయొచ్చు ఫస్ట్. ఇప్పుడు ఏది ఎలా ఉంది, ఫస్ట్ టెక్స్ట్ అండ్ దెన్ ఇమేజ్ ఉంది. నాకు ఫస్ట్ ఇమేజ్ దెన్ టెక్స్ట్ కావాలి. సెలెక్ట్ చేయండి అండ్ దెన్ ఇట్ విల్ చేంజ్ దిస్. అండ్ ఇమేజెస్, వీడియో మీడియా అండ్ సి దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఒకసారి చూడండి. అండ్ థీమ్, ఇక్కడ ఇందాక థీమ్స్ గురించి చెప్పాను, ఎడిట్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ థీమ్ నచ్చలేదు, ఈ కలర్లో కావాలి. సో జస్ట్ సెలెక్ట్ ఆన్ దట్ థీమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో థీమ్ మొత్తం చేంజ్ అయ్యింది, ఈ కలర్లో కావాలి థీమ్. సీ దిస్. సో థీమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ థీమ్ పైన క్లిక్ చేస్తే ఉన్న థీమ్స్ అన్నింటినీ చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్లో కావాలి. ఓకే, సో దిస్ ఇస్ ద పేజ్. ఇది ఆర్ నాకు డిఫరెంట్ డిఫాల్ట్గా అది బ్లాక్ కలర్లో ఉండింది కదా. సో లెట్స్ ఏ ఈ కలర్ తీసుకోండి. సో థీమ్స్ ఇలా యాడ్ చేయొచ్చు. సో ఉన్నది డిలీట్ చేయడము డిస్కస్ చేసాం, ఎట్లా డిలీట్ చేయాలని. సో డిలీట్ హియర్. అండ్ ఏఐ కంటెంట్ని ఎట్లా, ఏఐ ఆప్షన్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఎడిట్ విత్ ఏఐ అనే ఆప్షన్ చూసాం కదా. టెక్స్ట్ని ఎడిట్ చేయడం చూసాం, టెక్స్ట్ని డిలీట్ చేయడం చూసాం. ఇమేజెస్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఎట్లా డిలీట్ చేసుకోవాలి. సో ఇమేజెస్ ఇక్కడ ఉంటుంది ఆప్షన్స్. మీకు డిఫరెంట్ ఇమేజెస్ కావాలంటే డిఫరెంట్ ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. గ్యాలరీ నుంచి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ సమ్ టైమ్స్ మీరు ఒక ప్రజెంటేషన్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ యాడ్ చేయాలి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రైనింగ్ గురించి చెప్తున్నారు, లేదా ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు. ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు లాస్ట్లో ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఇది అని చెప్పడానికి ఒక క్యూఆర్ కోడ్ యాడ్ చేయాలి. ఆ క్యూఆర్ కోడ్ యూఆర్ఎల్ ఎక్కడ ఇవ్వచ్చు. సో క్యూఆర్ కోడ్ ఎట్లా క్రియేట్ చేస్తారు, అది చాలా సింపుల్. మీరు ఒక వెబ్సైట్ బిట్లీకి వెళ్తే మీకు చూడొచ్చు. బిట్లీలోకి వెళ్ళి మీరు మీ ఓన్ క్యూఆర్ కోడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. Let me just check. సో మీరు బిట్లీ చూస్తుంటారు, అంటే లైక్ కొన్ని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూట్యూబ్ ఒక వీడియో క్రియేట్ చేశారు, లేదా లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ చేయాలి. ఐ థింక్ లాస్ట్ బిఫోర్ వీక్ నేను ఒక లింక్ ఇచ్చాను మీకు, లింక్డ్ఇన్ లింక్. ఆ పోస్ట్ ఏంటంటే ఏఐ టూల్స్ ఫర్ రీసెర్చ్ పేపర్స్ అండ్ రీసెర్చ్ రిలేటెడ్. సో అదేంటంటే ఇక్కడ క్రియేట్ చేస్తాం మనం షార్ట్ లింక్. సో అంటే కంప్లీట్ లింక్ ఇవ్వకుండా షార్ట్ లింక్ క్రియేట్ చేసి ఆ షార్ట్ లింక్ అనేది పాస్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మోర్ ఎఫిషియెంట్, అంటే చూసేదానికి బాగుంటుంది. సో ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఇక్కడ జనరేట్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్స్ అంటే మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇమీడియట్గా క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేయొచ్చు దీంట్లో నుంచి. చూద్దాం, ఇది టైం ఉంటే. అంటే ఇది ఏఐ స్పెసిఫిక్ కాదు, బట్ ఇక్కడ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఓకేనా. సో ఇది యాక్చువల్గా నేను చూడండి, ఇది క్రియేట్ చేశాను యాక్చువల్గా. ఇదేంటిది లింక్డ్ఇన్ పోస్ట్ ఇది. బట్ ఈ లింక్డ్ఇన్ పోస్ట్కి నేను కంప్లీట్ లింక్డ్ఇన్ పోస్ట్ వాడకుండా ఓన్లీ జస్ట్ బిట్లీ లింక్ క్రియేట్ చేశాను. ఇది కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తే ఇది యాక్చువల్గా బిట్లీ లింక్. బట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇది ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుంది, నా లింక్డ్ఇన్కి రీడైరెక్ట్ అవుతుంది. బట్ లింక్డ్ఇన్ నేను ఇచ్చాను అనుకోండి, కంప్లీట్గా ఎంత పెద్ద లింక్ చూడండి, ఇది మొత్తం లింక్ కదా. ఈ కంప్లీట్ లింక్ ఇవ్వకుండా మనం షార్ట్ చేసాం ఈ లింక్ని యూజింగ్ విత్ దిస్ బిట్లీ. ఇది మోర్ ప్రొఫెషనల్గా ఉండడానికి యూజ్ చేస్తాం. ఈ లింక్ ఆల్రెడీ ఇచ్చినాను నేను. సో డైరెక్ట్గా ఇవ్వకుండా బిట్లీ క్రియేట్ చేస్తాం, ఇది ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఈవెన్ క్యూఆర్ కోడ్స్ కూడా మీరు ఇక్కడ జనరేట్ చేయొచ్చు. ఓకే, సో క్యూఆర్ కోడ్ ఉంటే ఆ లింక్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. అండ్ దెన్ ప్రోడక్ట్ సెల్లింగ్ లాంటివి ఏదైనా చేసినప్పుడు, ఓకే, అలాంటప్పుడు మీరు ఏంటంటే జస్ట్ ఆ ఇమేజ్ ఇక్కడ డిస్ప్లేలో పెడితే
పేమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, పేమెంట్ గేట్వే అని. ఓకే, ఇది ఒక ఆప్షన్. సో మల్టిపుల్ ఆప్షన్స్ మీరు, అంటే మీరు డీబగ్ చేస్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రజెంటేషన్ చేశాను, సో అంటే లైక్ క్రియేట్ చేశాను, ప్రజెంటేషన్ చేయాలి. సో దెర్ ఈస్ ఆప్షన్ కాల్ ప్రజెంట్. సో ప్రజెంట్ పైన క్లిక్ చేస్తే సి ఇప్పుడు ఇది కంప్లీట్ ప్రజెంటేషన్ మోడ్లోకి వెళ్ళింది. నాకు ఇప్పుడు ఈ కంప్లీట్ పేజ్ కనిపించదు, ఓన్లీ జస్ట్ ఒక్కటే హైలైట్ చేయాలి. సో దెర్ ఈస్ ఎ స్పాట్ లైట్. సి స్పాట్ లైట్ పైన క్లిక్ చేశారనుకోండి, సి ఓన్లీ ఇది ఒకటే, ఇంట్రొడక్షన్ టు గామా డాటా. ఆసమ్ కదా ఈ ఆప్షన్స్. సో అగైన్ స్పాట్ లైట్. స్పాట్ లైట్ పైన క్లిక్ చేసినప్పుడు జస్ట్ ఇది క్లిక్ అయింది. దెన్ మీరు ఏంటంటే జస్ట్ ఎంటర్ ఇవ్వచ్చు, జస్ట్ ఎంటర్, లేదంటే డౌన్ ఆరో, జస్ట్ డౌన్ ఆరో, డౌన్ ఆరో, డౌన్ ఆరో. కీబోర్డ్లో డౌన్ ఆరో అప్ ఆరో ఇస్తున్నాను నేను. ఆ ఓన్లీ స్పెసిఫిక్ లైన్ మాత్రం హైలైట్ చేసి చూపిస్తుంది. సీ దిస్. సో ప్రజెంటేషన్కి ఇది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్. స్పాట్ లైట్ జస్ట్ మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే స్టాప్ అవుతుంది. ప్రజెంటేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ ఆప్షన్, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఎడిట్ చేయడం అంటే జస్ట్ ఏదో నార్మల్గా క్రియేట్ చేసేసి అది ఇచ్చిన డేటానే తీసుకోవడం కాదు, మనకు కూడా ఎడిటింగ్ రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మైండ్లో ఒకటి ఉంది, బట్ అదేదో డిఫరెంట్ ఆప్షన్ ఇచ్చింది, మీకు నచ్చలేదు, ఏం చేయాలి, మనం ఎడిట్ చేయాలి కదా. సో ఎడిటింగ్ ఆప్షన్స్ ఇవి. కార్డ్ స్టైలింగ్. సో కార్డ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మేబీ మీకు మీడియం సైజులో ఉండాలి, లైక్ కార్డ్ విడ్త్ ఎట్లా ఉండాలి, లార్జ్ ఉండాలి, లేకంటే మీడియం ఉండాలి. కలర్ డిఫాల్ట్ కలర్ ఉంది, డిఫాల్ట్ కలర్ వద్దు. ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఏదైనా నేను లైక్ ఎసెంట్ ఇమేజ్ యాడ్ చేయాలి, ఎడిట్, రిమూవ్, ఎడిట్. సో ఎడిట్కి వెళ్ళినప్పుడు డిఫాల్ట్గా ఏ ఇమేజ్ జనరేట్ చేస్తుంది ఇక్కడ, లేకుంటే ఇదిగో ఈ ఆప్షన్స్ చూడండి డౌన్లో. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తుందంటే ఈ జీపీటీ మోడల్ యూజ్ చేసి క్రియేట్ చేస్తుంది. అంటే ఇది నేను ఆల్రెడీ చెప్పాను, బ్యాక్ ఎండ్లో ఏపీఐ తీసుకొని ఎక్కడో జనరేట్ చేసి దాన్ని తీసుకొచ్చి, అంటే ఎక్కడో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో జనరేట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంటేషన్ మాత్రమే చేస్తుంది గామా. సో ఇక్కడ ఇమేజ్ చేయమన్నప్పుడు ఇంటర్నల్గా ఈ మోడల్ యూజ్ చేస్తుంది, ఐడియోగ్రామ్ 3. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వద్దు, నేను వేరే మోడల్ తీసుకోవాలి. సో బేసిక్ ఆప్షన్స్ అంటే మీరు ప్రీమియం వర్షన్ కానీ వాడకపోతే, ప్రో వర్షన్ వాడకపోతే బేసిక్ మోడల్స్లో ఓన్లీ ఈ 3 ఉంటాయి. సో మీకు ఇచ్చే ఇమేజెస్, మీకు ఇచ్చే టెక్స్ట్, ఎవ్రీథింగ్ ఈ 3 పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ అడ్వాన్స్డ్ మోడల్స్ ఇవి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రో వర్షన్ వాడుతున్నా కాబట్టి ఇది అడ్వాన్స్డ్ మోడల్ నుంచి తీసుకుంటుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చలేదు, నేను ఇంకా ప్రీమియం మోడల్ నుంచి తీసుకోవాలి, లైక్ అజూమ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ వన్ ఐడియోగ్రామ్ నుంచి కాకుండా ఐదర్ డాలోయ్ 3 నుంచి లేకుంటే చాట్ జీపీటీ ఇమేజ్ నుంచి తీసుకోవాలి. సో యూ కెన్ సెలెక్ట్ దిస్. ఇది ఎవరికి ఉంటుంది, ప్రో యాప్ వాడే వాళ్ళకి, అంటే లైక్ ప్రీమియం వాడిన వాళ్ళకి మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి. సో జీపీటీ ఇమేజ్, క్లిక్ ఆన్ దిస్. సో ఇప్పుడు జనరేట్ చేసే ఇమేజ్ ఈ జీపీటీ ఇమేజ్ నుంచి, అంటే చాట్ జీపీటీ నుంచి వస్తుంది జనరేట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. డిఫరెంట్ ఆప్షన్స్, ఏ మోడల్ యూస్ చేయాలనేది కూడా మీరే డిసైడ్ చేయొచ్చు. ఇట్ టేక్స్ టైం, దీన్ని కనెక్ట్ అయ్యి జనరేట్ చేయాలి, ఇది ఒక ఆప్షన్. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్ జీపీటీలోనే ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేస్తారు, ఒక టాపిక్ చెప్పండి, దేనిపైన ప్రజెంటేషన్ చేయాలి, ఎనీ వన్ టాపిక్. స్పెల్లింగ్ రాంగ్, ఇమేజ్ హౌ టు కరెక్ట్. ఓకే, అది నేను ఇందాక చూపించాను కదా ఆప్షన్.
సైన్స్ పైథాన్ పైన ఓకే. సో పైథాన్ పైన ప్రజెంటేషన్ తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా? ఇంగ్లీష్లో ఓకే. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ ప్రజెంట్ చాట్ జీపీటీలో కంటెంట్ ఇస్తున్నా. ఫస్ట్ కంటెంట్ కోసం చూస్తున్నాను. ఐ వాంట్ టు లెర్న్ పైథాన్ బేసిక్స్. కెన్ యూ గివ్ మీ basics of Python code or Python examples, hello world program, and basic operators. In short, okay. సో జస్ట్ నేను ఒక షార్ట్ ఐడియా కోసం అంటే షార్ట్ డిస్క్రిప్షన్లో జస్ట్ ఇక్కడ నేను ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి అడిగాను. బట్ ఇక్కడ చూసారా దానికి ఏమర్థమైంది? జస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రాము, వేరియబుల్స్ క్రియేట్ చేయడము, బేసిక్ డేటా టైప్స్, బేసిక్ ఆపరేటర్స్, కంపారిజన్, లాజికల్ ఇవన్నీ ఇచ్చింది. బట్ మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి? పీపీటీ క్రియేషన్కి. సో అగైన్ యూ ప్రొవైడ్ మనం జస్ట్ దీంతో కమ్యూనికేట్ అవుతున్నాం. సో అది ఇచ్చిన ఆన్సర్ నేను ఇచ్చిన ఆన్సర్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ ప్రజెంటేషన్. గివ్ మీ ఏ టెక్స్ట్ ఫార్మాట్. నేను టెక్స్ట్ ఫార్మాట్లో అడుగుతున్నాను. సో స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 4, స్లైడ్ 5 ఇలా స్లైడ్స్ బేస్ చేసుకొని ఇచ్చింది. ఇంకేముంటుందంటే నేను పీడిఎఫ్ పీపీటీ క్రియేట్ చేయాలంటుంది. పీడిఎఫ్ క్రియేట్ చేయాలంటుంది కదా. సో ఓకే, జనరేట్ పీడిఎఫ్ అంటున్నా. జనరేట్ పీడిఎఫ్. సో పీడిఎఫ్ని తీసుకెళ్ళి మనం గామాలో ఎలా ఇస్తాం ఒక ఆప్షను. అండ్ సెకండ్ థింగ్, కంటెంట్ని తీసుకొని గామాలో ఎలా ఇస్తాం అనదర్ ఆప్షన్, రైట్. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని కాపీ చేస్తున్నా. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కంటెంట్ని కాపీ చేస్తున్నా. మేబీ ఇక్కడ వరకే కాపీ చేశాను. దెన్ గో టు దిస్. ఓకే, సో పేస్ట్ ఇన్ టెక్స్ట్, పేస్ట్ హియర్. సో పేస్ట్ చేసిన తర్వాత పేస్ట్ చేసిన తర్వాత ఐ వాంట్ టు జస్ట్ సే ప్రెజెంటేషన్ కంటిన్యూ. సో డిఫాల్ట్ ఆప్షనే తీసుకున్నా, కంటిన్యూ. సో ఇప్పుడు అది కార్డ్ బై కార్డ్ చెప్తుంది. ఇక్కడ స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 4 అలా 5 కార్డ్స్ ఉన్నాయి టోటల్. అండ్ దెన్ అగైన్ కంటిన్యూ. సో దిస్ ఈజ్ అ థీమ్ ప్రివ్యూ. సో థీమ్ ప్రివ్యూ ఏది కావాలి మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ జనరేట్. సో మనం ఇచ్చిన కంటెంట్ని తీసుకొని పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తుంది. సో నేను డైరెక్ట్గా ఎక్కడి నుంచే క్రియేట్ చేయలేదు కదా. సో మనం ఇచ్చిన కంటెంట్ని తీసుకొని క్రియేట్ చేసాం. సో గో టు ద ప్రజెంట్ ఆప్షన్. నౌ ఐ కెన్ సీ దిస్ పైథాన్ బేసిక్స్ ఫర్ బిగినర్స్. చాట్ జీపీటీలో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? పైథాన్ బేసిక్స్ ఫర్ బిగినర్స్. సబ్టైటిల్ లెర్న్ the foundation of Python examples, and then it is giving the name as well based on my old name. So it is giving like this, and then even logo would add చేసింది ఇక్కడ.
అండ్ దెన్ యూ కెన్ సీ వాట్ ఈస్ పైథన్. సో ఈ ఇమేజ్ చూడండి, ఇమేజ్ ఇది యాడ్ చేస్తాం. సో ఇది యాక్చువల్గా చాట్ జీపీటీ ఇచ్చిన కంటెంట్, బట్ సైడ్లో ఈ ఇమేజ్ని ఇది యాడ్ చేసింది. సీ దిస్. అరిథమెటిక్ ఆపరేటర్స్. సో మీ దగ్గర కంటెంట్ ఉండి ఆ కంటెంట్ని ఎట్లా క్రియేట్ చేయాలి అనే ఆప్షన్ మనం డిస్కస్ చేస్తాం. సో కంటెంట్ అనేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్ కంటెంట్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ తీసుకొని లైక్ చాట్ జీపీటీలో క్రియేట్ చేసి, లేకుంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని క్రియేట్ చేయడం. జనరేట్లో వెళ్తే, సో ఇది ఎందుకు వాడానంటే ఇప్పుడు ఈ ఆప్షన్ యాక్చువల్గా మీరు ప్రీమియం ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. రీజన్ ఏంటంటే ఇందాకే మనం డిస్కస్ చేసాం, ఇక్కడ వెళ్ళి మీరు ఎడిట్ చేసినప్పుడు బేసిక్ ఆప్షన్స్లో ఉన్న వాళ్ళకి, అంటే బేసిక్ అంటే ఫ్రీ వర్షన్ వాడే వాళ్ళకి, sorry, say this. యా, ఇక్కడ చూస్తే ఫ్రీ వర్షన్ వాడే వాళ్ళకి ఓన్లీ ఈ 3 మోడల్స్ మాత్రమే యూజ్ చేస్తుంది. బట్ మీరు మోర్ ఎఫిషియన్స్, లైక్ మోర్ ఇంకా నాకు చాలా బాగుండాలి కంటెంట్, ఇంకా మోర్ ఎఫిషియెంట్గా ఉండాలి అనుకున్నప్పుడు మనం చాట్ జీపీటీలో, అంటే అడ్వాన్స్డ్ మోడల్స్ ఇది డిఫాల్ట్గా తీసుకోదు కాబట్టి మీరు చాట్ జీపీటీ నుంచి కానీ లేకపోతే ఐదర్ డిఫరెంట్ టూల్స్ లైక్ డీప్ సీక్ కానీ ఇట్లాంటివి తీసుకొని కంటెంట్ని అక్కడ ప్రిపేర్ చేసి ఆ కంటెంట్ని ఇక్కడ ఇస్తే బ్యాక్ ఎండ్లో ఈ ఇమేజ్ క్రియేషన్స్ అన్ని డిఫాల్ట్గా అది కంటెంట్ని బట్టి క్రియేట్ చేస్తుంది. అది ఓకే. బట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్ జీపీటీ యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేయాలంటే బేసిక్ ఆప్షన్లో కుదరదు. దానికోసం ఏం చేస్తున్నాం, మనం కంటెంట్ని కాపీ చేస్తున్నాం. కాపీ చేసిన కంటెంట్ని ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తున్నాం. రైట్. థర్డ్ ఆప్షన్ ఏంటి? థర్డ్ అంటే ఉన్న దాంట్లో 3 ఆప్షన్స్. ఫస్ట్ ఇది అర్థమైంది. సెకండ్ది, థర్డ్ ఏమో ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్. సో ఇప్పుడు నాకు దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది. ఇందాక పీడిఎఫ్ జనరేట్ చేశాం కదా. సీ దిస్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్ నేను గామాకి ఇవ్వాలి. సో దెన్ జస్ట్ బ్రౌజ్ ఫైల్ అండ్ దెన్ డౌన్లోడ్స్లో నుంచి నేను ఇది ఫైల్ ఇచ్చాను. ఓపెన్. సో మీ దగ్గర ఒక ఆల్రెడీ ఫైల్ ఉంది, లేదా మేబీ ఆల్రెడీ మీ దగ్గర ఒక ప్రజెంటేషన్ ఉంది, పీపీటీ, మీరు ఎప్పుడో ఓల్డ్ ఫైల్ క్రియేట్ చేసుకున్నారు, బట్ ఇప్పుడు దాన్ని ఏఐలోకి మారుస్తున్నారు. అంటే లైక్ యూజింగ్ విత్ గామా అని, గామా యూజ్ చేసి మీరు ఆ పీపీటీనే ఇంకా మోర్ ఎఫిషియెంట్గా చేస్తున్నారు. లేకుంటే ఒక పీడిఎఫ్ ఉంది, దాన్ని మీరు ప్రజెంటేషన్లోకి మారుస్తున్నారు. లేదా మీ దగ్గర ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంది, ఎనీ ఫైల్, ఆ ఫైల్ని అటాచ్ చేసి మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఓకే, సీ దిస్. ఈ ఆప్షన్స్ ఇక్కడ నుంచి మీకు తెలిసి ఎలా చేయాలి, రైట్. అండ్ దెన్ బ్యాక్ అగైన్. సో వర్డ్ డాక్యుమెంట్, పీడిఎఫ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపీటీస్ ఇవ్వచ్చు. లేకుంటే మీ దగ్గర గూగుల్ డ్రైవ్లో ఉంది, గూగుల్ స్లైడ్స్లో ఉంది, దాన్ని కూడా అటాచ్ చేయొచ్చు. లేదా ఇంపోర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూఆర్ఎల్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో యూఆర్ఎల్ ఇచ్చేటప్పుడు కంప్లీట్ యూఆర్ఎల్ ఇవ్వకండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రిప్టింగ్ స్కూల్ తీసుకుంటాను. ఇది యూఆర్ఎల్ కాపీ చేశాను. ఇక్కడ నేను కంప్లీట్ యూఆర్ఎల్ ఇచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా https:/import. మీరు బేసిక్ ఆప్షన్ వాడేటప్పుడు మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు కంటెంట్ తీసుకుంది, బట్ జనరల్గా ఏం చేస్తామంటే మనం చేసే మిస్టేక్స్, యూఆర్ఎల్లోకి వెళ్ళినప్పుడు లైక్ www.scripting school.
.com. Import. See, sorry, we were unable to import from the URL. సో యాక్చువల్గా ఇదే, బట్ ఇట్లా ఇవ్వకూడదు. సో ఇదర్ మీరు కంప్లీట్గా కాపీ పేస్ట్ అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేయండి. నేను ఇందాక కాపీ పేస్ట్ చేశాను కదా, కంప్లీట్ యూఆర్ఎల్ ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ హెచ్టిటిపిఎస్ కూడా ఇవ్వాలి. లేకుంటే సింపుల్గా ఇవన్నీ తీసేసి ఓన్లీ scriptingschool.com అంటే లైక్ ఈ స్టార్టింగ్ డొమైన్ ఇవ్వకుండా జస్ట్ www అలాంటివి ఇవ్వకుండా ఇలా scriptingschool.com ఇచ్చారనుకోండి, ఇది సారీ అగైన్ ఏముంటుంది, వీఆర్ అనేబుల్ టు ఇంపోర్ట్. సారీ, స్క్రిప్టింగ్ స్కూల్ టైప్. లెట్ మీ అగైన్ చెక్. సో యూఆర్ఎల్ లేకుంటే రాదు. సో ఫస్ట్ థింగ్, నేను ఇందాక టైపు యాక్చువల్గా ఇలా ఇచ్చాను, అది లేదు కాబట్టి రాలేదు. బట్ అగైన్ నేను చెక్ చేస్తున్నా. నవ్ ఇట్స్ కనెక్టెడ్. మీరు బేసిక్ ఆప్షన్లో వాడినప్పుడు ఇట్లా www ఇస్తే కూడా తీసుకోదు. అది ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఈ ఆప్షన్లో ఇచ్చినప్పుడు యూఆర్ఎల్ మాత్రం ప్రాపర్గా వర్కింగ్ యూఆర్ఎల్ ఉండాలి. అండ్ ఆ యూఆర్ఎల్ కూడా కంప్లీట్ యూనో ఈవెన్ ఇంక్లూడింగ్ హెచ్టిటిపిఎస్ ఇవి కంప్లీట్గా ఇస్తే ఈ గామా అక్కడి నుంచి రీడ్ చేస్తుంది. దెన్ కంటిన్యూ. సో ఇది ఇప్పుడు నాకు యాక్చువల్గా ఇది కంటెంట్, బట్ నాకేంటంటే కార్డ్ బై కార్డ్ కావాలి. అండ్ దెన్ కంటిన్యూ. సో థీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ థీమ్ తీసుకుంటున్నాను నేను, లైక్ థీమ్ ఇది. అండ్ దెన్ జనరేట్. సో ఒక వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఇది ఆ వెబ్సైట్ మొత్తం రీడ్ చేసింది. ఆ వెబ్సైట్ మొత్తం రీడ్ చేసి నేను 1 పేజ్లో అడిగాను కాబట్టి 1 పేజ్లో స్క్రిప్టింగ్ స్కూల్ కాంప్రహెన్సివ్ ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ దెన్ ఆ రిలేటెడ్ కంటెంట్ పేజ్లో ఉన్న ఇండెక్స్ అంతా రీడ్ చేసింది. అండ్ దెన్ కోర్సెస్ ఏవి ఉన్నాయి, మొబైల్ అప్లికేషన్స్ ఏవి ఉన్నాయి, డేటా వేర్ హౌసింగ్ రిలేటెడ్ ఏవి ఉన్నాయి అనేది జనరేట్ చేసింది. ఒక వెబ్సైట్ ఇచ్చి ఆ వెబ్సైట్ నుంచి రీడ్ చేయమంటారు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్లో కంటెంట్ మొత్తం ఉంది ఒక పర్సన్ గురించి, ఆ ప్రజెంటేషన్ చేయాలి. ఆ వెబ్సైట్ని ఇక్కడ ఇచ్చేస్తే జస్ట్ ఎన్ని పేజెస్ డాక్యుమెంట్ చేయాలి అనేది కూడా మీరు ఇచ్చేస్తే అన్ని పేజెస్ డాక్యుమెంట్ చేస్తుంది. సో క్లియర్ కదా ఈ ఆప్షన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ మనకు అర్థమైంది, రైట్? స్పెల్లింగ్ మిస్టేక్స్, ఓకే, నేను స్పెల్లింగ్ మిస్టేక్స్ అగైన్ క్వశ్చన్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ మీరు ఇక్కడ ఈ ఎడిట్ విత్ ఏఐ పైన క్లిక్ చేస్తే ఫిక్స్ స్పెల్లింగ్ గ్రామర్. సి ఎడిట్ విత్ ఏఐ ఫిక్స్ స్పెల్లింగ్ గ్రామర్, దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఎక్కడైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కానీ గ్రామర్ మిస్టేక్స్ కానీ ఉంటే చెక్ చేస్తుంది. టైపోస్ ఉన్నా కూడా తీసేస్తుంది. యూ గాట్ ఇట్ రైట్? ఓన్ జీపీటీ అది చాట్ జీపీటీ ఆప్షను. సో ఇక్కడ మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి, ఓకే, సో చాట్ జీపీటీలో ఇక్కడ మీ నేమ్ డిస్ప్లే అవుతుంది కదా 3 డాట్స్ పక్కన, దీనిపైన క్లిక్ చేస్తే మై జీపీటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో మై జీపీటీకి వెళ్తారు, ఇక్కడ క్రియేట్ జీపీటీ ఆల్రెడీ మనం క్రియేట్ చేసింది ఉంది. సో క్రియేట్ జీపీటీ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు జీపీటీ అనేది క్రియేట్ చేసి, అంటే మీ కంటెంట్ మొత్తం దీనికి టెక్స్ట్ ఫార్మాట్లో ఇస్తారు. అంటే లైక్ మీరు ఏఐకి అన్నీ చెప్తారనమాట. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూజర్ అడిగినప్పుడు ఇలా రెస్పాండ్ అవ్వాలనేది ఆ కంటెంట్ మొత్తం ఇక్కడ ఇస్తారు.
మీరు ట్రైన్ చేస్తారు దీన్ని, ఈ మోడల్ని ట్రైన్ చేస్తారు. సార్ మీరే ట్రైన్ చేస్తారు. మీరు ఏదైతే ట్రైన్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు నెక్స్ట్ యూజర్ చెక్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. సో ట్రైన్ చేసేటప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఒక వెబ్సైట్ కానీ, లేకుంటే మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బ్లాగ్స్ కానీ ఉంటే ఆ బ్లాగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, కంప్లీట్గా ఆ బ్లాగ్ నుంచి ఆ వెబ్సైట్ నుంచి రీడ్ చేసుకొని యూజర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీ దగ్గర వెబ్సైట్, బ్లాగ్ అలాంటివి ఏం లేదంటే కంటెంట్ మొత్తం మీరే ఇవ్వాలి ఇక్కడ ఇన్పుట్. ఫస్ట్ మీరు ట్రైన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకొని అది అవుట్పుట్ ఇస్తుంది. సో ఇంతకుముందు నేను క్రియేట్ చేసినప్పుడు దీనికి నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశాను. సో ప్రొవైడ్ చేసిన దానివల్ల ఈవెన్ ఆ రిలేటెడ్ కంటెంట్ అంతా ఆ వెబ్సైట్ నుంచి తీసుకొని వచ్చి ఇస్తుంది. సో సేమ్ విచ్ ఈస్ నేను ఇప్పుడు ఇది యాక్చువల్గా చాట్ జీపీటీ కాదు, స్క్రిప్టింగ్ స్కూల్ అసిస్టెంట్ వాడుతున్నా కదా. సో విచ్ ఈస్ ద బెస్ట్ ట్రైనింగ్ హియర్ సంథింగ్ ఇట్లా అడుగుతున్నా. ఒక అంటే మీరు ఇన్స్టిట్యూట్ వాళ్ళతో కమ్యూనికేట్ అయినట్టుగా. సో సి ఫర్ పైథాన్ బిగినర్స్, ఫర్ బిగినర్స్ పైథాన్ ఈస్ ద బెస్ట్ వన్ అండ్ సేమ్. అంటే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఇది బెస్ట్ ట్రైనింగ్ అని చెప్తుంది. యూ గాట్ ఇట్ రైట్. ఇలా ఓకే. సో యూఆర్ఎల్ యూస్ చేసి ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. సో ఇది ఆప్షన్స్ అండి. క్రియేట్ న్యూ, ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్. మీరు ఏదైనా ఒక యూఆర్ఎల్ ఇవ్వండి, ఎంటర్ యూఆర్ఎల్. దీనిపైన క్లిక్ చేసి ఒక యూఆర్ఎల్ ఇస్తారు. సో ఆ యూఆర్ఎల్ ఇస్తే మేబీ ఓకే మనం ఒక లింక్డ్ఇన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లింక్డ్ఇన్ ఇచ్చి ట్రై చేస్తున్నా. ఈవెన్ లింక్డ్ఇన్ పేజ్ని కూడా తీసుకుంటుందా లేదా చెక్ చేద్దాం. ఓకే. సో నా లింక్డ్ఇన్ ఇచ్చాను, లేదంటే మీ ఎఫ్బి పేజ్ కానీ లేకుంటే మీ ఇన్స్టా పేజ్ కానీ చెక్ చేయండి ఒకసారి. సో లింక్డ్ఇన్ కాపీ చేశాను అండ్ దెన్ నేను లింక్డ్ఇన్ పేస్ట్ ఇక్కడ లింక్ యూఆర్ఎల్ పేస్ట్ చేశాను, ఇంపోర్ట్ చేశాను. See, we are unable to import from that URL. సో యాక్చువల్గా ఇట్లా తీసుకోవట్లేదు. చెక్ డిఫరెంట్ వేస్. నాట్ వ్యాలిడ్. బట్ ఆల్రెడీ వర్క్ అయిన ఒక వెబ్సైట్ని అయితే తీసుకుంది. సో యూ ట్రై దీస్ ఆప్షన్స్. ఓకే, ఈ ట్రై దీస్ ఆప్షన్స్. మేబీ మీరు ఇన్స్టా పేజెస్ లైక్ పేజ్ ఉంటే పేజ్ ట్రై చేయండి, ఎఫ్బి పేజ్ ఉంటే ఎఫ్బి పేజ్ ట్రై చేయండి. ఎఫ్బి పేజ్ ఒక యూఆర్ఎల్ తీసుకోండి. ఓకే, యూఆర్ఎల్ యూ వాంట్ స్క్రిప్టింగ్ స్కూల్ అసిస్టెంట్ లింక్. ఓకే, హియర్ ఇట్ ఈస్. ఓకే, సో లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకొని ట్రై చేయండి. ఈరోజు ట్రై చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను python.org అంటే ఒక పైథాన్ కమ్యూనిటీ పేజ్ తీసుకుంటున్నా. ఈ python.org కాపీ చేశాను అండ్ దెన్ పేస్ట్ హియర్ అండ్ దెన్ ఇంపోర్ట్. సో దిస్ ఈజ్ యాక్సెప్టెడ్. యూ గాట్ ఇట్ రైట్. సో ఇట్లా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, కంటిన్యూ. సో మీకు ఇక్కడ డ్రాఫ్ట్ కూడా ఇస్తుంది, ఇంకా మీకు అడిషనల్ పేజెస్ కావాలన్నా యాడ్ చేయొచ్చు. సో కంటిన్యూ.
అండ్ దెన్ ఈ కంటిన్యూలో మీకు ఎన్ని పేజెస్ కావాలనేది ఇక్కడ 8 కార్డ్స్ అని చూపిస్తుంది కదా. 8 కార్డ్స్ వద్దనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ 3 కార్డ్స్ కావాలి. సో 3 కార్డ్స్ అండ్ దెన్ కంటిన్యూ. సో దిస్ ఇస్ ద థీమ్. ఇలా అండ్ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ థీమ్స్, అండ్ దెన్ జనరేట్. ఓకే. సో ఇది ఎక్కడి నుంచి ఇచ్చాను ఇప్పుడు? python.org. python.org. So present, you can see this. From python.org, ఈ presentation create చేసాము. You got it right? సో వెబ్సైట్ నుంచి ఇవ్వాలంటే ఇలా తీసుకుంటాం. యా, లోగో కూడా తీసుకొచ్చింది. దెన్ సో 3 పేజెస్ క్రియేట్ చేసాం మనం. ఎగ్జిట్. See 3 pages. Second page, down arrow, okay. And third page. Only 3 pages అడిగాం కదా, 3 pages create చేసి. So I hope it is clear now. So కంప్లీట్గా మనం ఆప్షన్స్, గామాలో ఉన్న ఆప్షన్స్, ఆల్మోస్ట్ ఆల్ ఆప్షన్స్ చూసాం. మెయిన్ థింగ్ ఎక్కడ స్ట్రక్ అవుతామంటే ఎడిట్ చేయడము, ఇమేజ్ యాడ్ చేయడము, అండ్ దెన్ న్యూ అంటే లైక్ 2 పేజెస్ ఉన్నాయి, థర్డ్ పేజ్ యాడ్ చేయాలి, అవి యాడ్ చేయడం ఎలా. అండ్ ఇంకొకటి ఏంటంటే పేజెస్ ఎక్స్చేంజ్ చేయడం కదా. నేను యాక్చువల్గా ఇది చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మీకు ఇది ఉంది, ఫస్ట్ పేజ్ ఇక్కడ ఉంది, ఇది ఫస్ట్ పేజ్, అండ్ దెన్ దిస్ ఇస్ థర్డ్ పేజ్. బట్ నాకు ఈ థర్డ్ పేజ్ ఫస్ట్లోకి రావాలి. సో జస్ట్ సెలెక్ట్ చేసి ఇట్లా తీసుకెళ్ళండి అంతే. అర్థమైందా? ఫస్ట్ నేను థర్డ్ పేజ్ని ఫస్ట్ పేజ్కి తీసుకొచ్చా. ఇప్పుడు థర్డ్ పేజ్ ఏంటి? వాట్ ఈస్ పైథాన్, ఇది థర్డ్ పేజ్. బట్ ఈ థర్డ్ పేజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ పేజ్కి మూవ్ చేయాలి. సో దీన్ని జస్ట్ సెలెక్ట్ చేయండి, ఇట్లా డౌన్ చేయండి అంతే. ఇప్పుడు ఫిఫ్త్ పేజ్ వాట్ ఈస్ పైథాన్. సో ఈ వాట్ ఈస్ పైథాన్ నేను ఫస్ట్ పేజ్ తీసుకెళ్ళాలి. సో జస్ట్ సెలెక్ట్ చేయండి, ఇక్కడికి వెళ్ళి డ్రాప్ చేయండి. సో ఫస్ట్ పేజ్ ఏంటిది ఇప్పుడు? వాట్ ఈస్ పైథాన్. సో మీరు పేజెస్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. సో సెకండ్ పేజ్ లాస్ట్కి, లాస్ట్ పేజ్ ఫస్ట్కి, ఫస్ట్ పేజ్ బిట్వీన్కి, ఎనీవేర్ యూ కెన్ చేంజ్ లైక్ దిస్. సీ దిస్. ఇప్పుడు ఇక్కడ ఇంకో పేజ్ యాడ్ చేయాలంటే ఏం చేస్తాం? ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా డౌన్లో, సీ దిస్ ప్లస్ సింబల్, క్లిక్ ఆన్ దిస్. ఇంకో న్యూ పేజ్ వస్తుంది. ఎక్కడ? ఈ పేజ్ కింద. నాకు ఈ పేజ్ వద్దు, సెలెక్ట్ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి, డిలీట్. అండ్ ఆల్సో షేర్ ఆప్షన్, సీ దిస్ ఆప్షన్. ఇక్కడ ఈ షేర్ ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే, షేర్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి కాపీ లింక్ వస్తుంది. ఈ లింక్ని కాపీ చేసి మీరు వేరే వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు. నేను లింక్ కాపీ చేశాను. 1 minute ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇదొక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఎంబెడ్ ఆప్షన్ ఉంది. సో మీరు కోడింగ్లో ఎక్స్పర్ట్ ఉంటే, నేను ఇందాక అన్నాను ఆల్రెడీ, మీరు ఏదైనా బ్లాగ్ రాస్తుంటే కన్నా ఆ బ్లాగ్లోకి మీరు గామా నుంచి తీసుకున్నట్టుగా కాకుండా ఆ బ్లాగ్లోనే ఈ పీపీటీ డిస్ప్లే అవ్వాలి. సో ఎంబెడ్ ఆప్షన్కి వెళ్ళి ఈ కోడ్ కాపీ చేస్తారు. ఈ కోడ్ కాపీ చేసి మీరు అక్కడ బ్లాగ్లోకి వెళ్ళి మాడిఫై చేస్తారు. మీకు ఎవరికైనా బ్లాగ్స్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు. బ్లాగర్స్ ఉంటాయి కదా, బ్లాగర్ రీసెంట్గా నేను వాడట్లేదు, చూస్తాం ఒక నిమిషం. యా, నేను 2013-12 టైంలో వాడేవాడిని. ఇది చూడొచ్చు మరి. 14 ఇది 2014-2013 కంటెంట్. 12 ఆల్మోస్ట్ మోర్ దెన్ 11-12 years, రైట్?
ఇది 2011లో క్రియేట్ చేసింది. సో ఇట్లా దీంట్లోకి వెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు కదా, సో ఒక వీడియో ప్లే అవుతుంది. సో ఈ వీడియో ప్లే బ్యాక్ నుంచి యూట్యూబ్ నుంచి తీసుకున్నట్టుగా తెలియకూడదు. సో ఏం చేస్తారంటే కోడ్ని ఎంబైడ్ చేస్తారు. మీకు యూట్యూబ్లో కూడా ఉంటుంది ఆప్షన్, మేబీ మీకు ఐడియా ఉండొచ్చు యూట్యూబ్ ఆప్షన్. సో యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేర్ ఆప్షన్లోకి వెళ్తే see this embedded. సో దిస్ ఈస్ ద కోడ్. ఈ కోడ్ తీసుకొని మీ బ్లాగ్లోకి వెళ్ళి మీరు కోడ్ ఎనేబుల్ చేస్తారు. అంటే మీ బ్లాగ్లోకి వెళ్ళి ఎంబెడ్ ఆప్షన్లో ఇది పేస్ట్ చేస్తే అది యూట్యూబ్ నుంచి ప్లే చేసినట్టుగా కనిపించదు, మీ బ్లాగ్లోనే ప్లే అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ ఆప్షన్స్ అన్ని ప్రతి దాంట్లో ఉంటుంది, బట్ మీరు మేబీ చెక్ చేస్తే తెలుస్తుంది. షేర్ ఆప్షన్లోకి వెళ్ళి ఎంబెడ్లోకి వెళ్తే ఇక్కడ ఈ కోడ్ ఉంటుంది, దీన్ని కాపీ పే చేస్తాం. బట్ ఇది టైం ఉంటే చూద్దాం, ఎందుకంటే ఇది ఏఐ రిలేటెడ్ కాదు, బట్ యాడ్ ఆన్ అనమాట. సో బ్లాగ్లోకి వెళ్ళి మన ఓన్ పోస్టింగ్ ఎట్లా చేయాలి అనేది. ఓకే, సో ఇక్కడ ఎంబెడ్ ఆప్షన్ కూడా అర్థమైంది. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ చూడొచ్చు మీరు, షేర్ ఆప్షన్, కొలాబరేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్ పీపుల్తో కానీ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా యాడ్ చేసి కొలాబరేట్ చేయొచ్చు ఈ పీపీటీ క్రియేషన్కి. మేబీ వాళ్ళు యాక్సెస్ చేస్తారు, మీరు యాక్సెస్ చేస్తారు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ కదా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇదే ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్. సో నేను ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నా పీడిఎఫ్కి. డౌన్లోడ్ చేయడం అంటే ఇదే. సో వచ్చేసింది పీడిఎఫ్. ఓకేనా. సో ఇది నా లోకల్ డెస్క్టాప్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. సే దిస్ హౌ టు డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ ఆప్షన్ ఇదే లక్ష్మి గారు. ఓకేనా. యా, మీరు కంపల్సరీగా ట్రై చేయాలి. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో, చాలా యూస్ఫుల్ ఇది ఈ టూల్. సో మీరు ట్రై చేసేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఓకే, సో 1 వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఓల్డ్ సెషన్ రికార్డింగ్స్ కూడా నేను ఇస్తాను. బట్ దానికి ఏంటంటే ఒక కండిషను, మీరు నా నెంబర్ సేవ్ చేసుకొని మీ నేము అండ్ మీ ప్రొఫెషన్ జస్ట్ మెన్షన్ చేయండి. బికాస్ నేను కూడా సేవ్ చేసుకుంటే నెక్స్ట్ నేను ఎవ్రీడే బ్రాడ్కాస్ట్లో పంపిస్తాను. దానివల్ల ఏంటంటే మీకు డైరెక్ట్ మెసేజ్ వస్తుంది నా దగ్గర నుంచి, ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఇన్ గ్రూప్. ఓకేనా. సో జస్ట్ ఇది నెంబర్ సేవ్ చేసుకొని, సేవ్ చేసుకున్నాక నాకు టెక్స్ట్ చేయండి వాట్సాప్లో, దెన్ ఐ విల్ షేర్ ద రికార్డింగ్ సెషన్స్. ఓకే. సేవ్ చేసుకోవడం మిస్ అయితే ప్రాబ్లం ఏంటి అంటే బ్రాడ్కాస్ట్ మెసేజ్ మీకు రాదు. సో కంపల్సరీగా నెంబర్ సేవ్ చేసి అండ్ దెన్ టెక్స్ట్ మీ ఇన్ వాట్సాప్. So now if anyone has any questions, we'll open for the questions. Just a minute, I'll stop the recording.